మ్యాడ్ స్క్వేర్ మూవీ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అందరూ బాగా చేశారు, ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. ఫ్యామిలీ కాదు ఫ్రెండ్స్ అందరూ, అంటే లైక్ అందరు చాలా మంది అనుకుంటారు అంటే ఇది ఫ్రెండ్స్ మూవీ అనుకుంటారు, కానీ ఫ్రెండ్స్ కాదు ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేస్తారు. 5కి 5. కామెడీగా బాగా జనరేట్ చేశారు అనిపించింది. లడ్డు సీన్స్ అంటే ఈ దాంట్లో ఎక్కువ హైలైట్ అయ్యాడు అనిపించింది. లడ్డు మ్యాడ్ బాగుంది. క్యారెక్టరైజేషన్ బాగుంది, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, చాలా బాగుంది మూవీ. ప్లీజ్ అందరూ వెళ్ళి చూడండి విత్ యువర్ ఫ్యామిలీ ప్లీజ్. లడ్డు క్యారెక్టర్ చాలా బాగుంది, మస్ట్ వాచ్ మూవీ. సునీల్ గారిది కూడా బాగుందండి, అందరు సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అశోక్ క్యారెక్టర్ చాలా నచ్చింది మాకు ఈసారి. లైక్ అదే అశోక్ క్యారెక్టర్ చాలా మంచిగా అనిపించింది ఈసారి. ఫస్ట్ దాంతో కంపేర్ చేస్తే ఇంకా కొంచెం ఎంటర్టైనింగ్ ఎక్కువనే ఉంది. క్రేజీ ఉందన్న, చాలా బాగుంది, ఎంజాయ్ చేయొచ్చు. యూత్ అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ రీసెంట్ లో కామెడీ మూవీ ఇదే చెప్పొచ్చు. అందరిది ఈక్వల్ ఉందన్న, అందరిది మంచిగా ఉంది. కామెడియన్ లడ్డు చాలా బాగుంది. ఎవ్రీవన్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు, ఎక్సలెంట్ అండి. రొటీన్ స్టోరీ అవటం వల్ల జనాలు అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. 1 బాగుంది, కొద్దిగా ఏంటంటే కొద్దిగా సాగదే సీన్లు అయినాయి అంతే, వేరే ఏం కాదు. లాగ్ కొద్దిగా ఉంది అంతే. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు లాస్ట్ వరకు చాలా అంటే చాలా కామెడీగా ఉంటుంది. ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్తో చూడొచ్చు, అందరితో చూడొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ అన్లిమిటెడ్. మనం తీసుకున్నటువంటి 200 రూపాయలకి న్యాయం 100% జరుగుతుంది ఇందులో. హీరో అయితే నితిన్ గారు, రామ్ నితిన్ గారు కాబట్టి. డైరెక్టర్ గారు అయితే బాగా అద్భుతం. ఫస్ట్ పార్ట్ 1 కన్నా పార్ట్ 2 బాగా చూపించాడు. చాలా మంది పార్ట్ 2, 3 కూడా ఇంటూ ఇచ్చారు. బాయ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చూపించుకున్నారు. సాంగ్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది, కామెడీ అయితే అన్లిమిటెడ్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీట్లు అయితే ఎవడ కూర్చోలేదు, చాలా అత్యద్భుతంగా అనిపించింది. ఓవరాల్ గా సినిమాకి మనం అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ కూడా 3 వరకు వచ్చు. సూపర్. జామ చెట్టుకి వస్తే జామ కాలని ఇందులో పెట్టారు, అందులో కళ్ళజోడ కాలేజ్ బాబు పెట్టారు. రేపు వస్తున్నట్టు ఇంకోటి ఏదైనా పెడతాడో తెలియదు కానీ ఫన్ బ్లాస్ట్ అండి. ఫన్ బ్లాస్ట్ ఎలా చెప్తున్నాం అంటే కంప్లీట్ ఎలా అయితే మనం ఎంత ప్రెజర్ గా లైఫ్ లీడ్ చేస్తున్నామో ఆ ప్రెజర్ మొత్తం ఒక 2.5 hours మన మైండ్ రిలీఫ్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలాంటి బోర్ కొట్టకుండా ప్రతి ఒక్క ఆడియన్స్, మేము మా ఫ్రెండ్స్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నామో ప్రతి ఒక్క ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇది ప్రసాద్ ఎంఎక్స్ లాగా లేదండి. సో ఏదైతే C క్లాస్ D క్లాస్ మెంబర్స్ విజిల్స్ తో, జోకులతో, క్లాప్స్ ఎలా అయితే ఎంజాయ్ చేస్తున్నారో అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా ఫ్యామిలీతో రండి, కంప్లీట్ క్లీన్ ఎంటర్టైన్మెంట్ అండి, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. చాలా బాగా ఎంజాయ్ చేశాను. సెకండ్ పార్ట్ క్లైమాక్స్ లోనే అనుదీప్ వస్తాడు, ఒక క్లైమాక్స్ పార్ట్ లో ఉంటది. ఆ పార్ట్ చాలా బాగుంది. సాంగ్స్ బాగున్నాయండి, 2 సాంగ్స్ బాగున్నాయి. స్వాతిరెడ్డి సాంగ్ ఒకటి బాగుంది, ఫస్ట్ సాంగ్ ఒకటి బాగుంది. నాకు ఇది నచ్చిందండి. పర్సనల్ గా చెప్పాలంటే ఇది సెకండ్ పార్ట్ నచ్చింది. పర్వాలేదండి, చూడొచ్చు 2 times. లడ్డు గాని పెళ్లి సాంగ్ చాలా బాగుంది. అలాగే స్వాతిరెడ్డి కూడా చాలా మాస్ వైబ్స్ వస్తాయి సాంగ్ వచ్చినప్పుడు, చాలా బాగుంది. ఎక్కడ కూడా బోర్. సునీల్ క్యారెక్టర్ చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది సునీల్ క్యారెక్టర్. మనం ప్రతి దానిలో చూస్తూ ఉంటాం, సో ఇందులో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది సునీల్ గారిది. ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగుంది. సునీల్ గారి క్యారెక్టర్ బాగుంది, నలుగురు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడం బాగుంది. క్లైమాక్స్ కూడా సాటిస్ఫాక్షన్ ఉంది బ్రో. లైక్ లాస్ట్ లో ఒక చిన్న అంటే దానికి మొత్తం ఇప్పుడు నేను అది రివ్యూ చేస్తే బాగోదు. క్లైమాక్స్ లో ఒక ట్విస్ట్ అదిరిపోయింది. రేటింగ్ మన అప్పుడప్పుడే చచ్చిపోయే ముసలి వాళ్ళు మన 199 సంవత్సరాలు వీళ్ళకి చూపించండి, ఎందుకంటే నవ్వి థియేటర్లో వేసిపోతారు వాళ్ళు. అదే కామెడీ ఇంకో లడ్డు ఉంటాడు, పెళ్లి క్యాన్సల్ అవుతుంది. అమ్మతోడు మా రాయేష్ అనేది 2 పెళ్లిలు క్యాన్సల్. అమ్మ నిజంగా క్యాన్సల్ అయిందన్నా, 2 పెళ్లిలు అమ్మతోడు క్యాన్సల్ అయింది. పెళ్ళి ఒక పెళ్లి లేదు, పెళ్లి క్యాన్సల్ అయింది. పెళ్ళము 1 సంవత్సరం ఉంటుంది, ఇంకో సంవత్సరం సేమ్ ఈయన స్టోరీ. కాకపోతే నవ్వి సినిమా అవసరం. లడ్డు ఆడున్నాడు కదా లోపల, లడ్డు క్యారెక్టర్ అని ఉంటుంది అన్న. ఆయన పెళ్లి క్యాన్సల్, అక్కడ నుంచి స్టోరీ. ఆయన పెళ్లి సీన్ లో చూపిస్తూ నవ్వి చచ్చాలి. మళ్ళీ గోవా ట్రిప్ పోతారు, గోవాలకాయ అక్కడికి నవ్వి మన జెన్యున్ మన దోస్తాల్లో ఎట్లా మనం బీర్ తాగేటప్పుడు, కళ్ళు తాగేటప్పుడు సారా, మా ఊర్లలో అయితే మేము కళ్ళు తాగుతాం, సారా గుడుమ సారా తాగుతాం. అట్లాంటి కుళ్ళు జోకులు ఎట్లేస్తావు సేమ్ జెన్యున్. ఆ డైరెక్టర్ నువ్వు ఏడ రాసినవరా, ఆ ఊరు కళ్ళు దాకుండా రాసినావా, బార్లలో రాసినావా, డైలాగులు మాత్రం నెక్స్ట్ లెవెల్. అదేవిధంగా మన తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లారా మీకు ఒకటే వినబెప్తున్నా, తెలుగు ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ దిల్ రాజు అన్న అనుకో, అదేవిధంగా మన అల్లు అరవింద్ అనుకో, మైత్రి మూవీస్, ఇంకా చాలా మంది ప్రొడ్యూసర్లు. అరే మ్యాడ్ సినిమా తక్కువ బడ్జెట్లో ఇంత హిట్ కొట్టిండయ్యా, నిజమయ్యా. మీరు ఇప్పుడు 300 కోట్లు, 400 కోట్లు, 1000 కోట్లు పెట్టి బడ్జెట్ పెట్టి సినిమా ఎందుకు చేస్తున్నారు? పనికి రాంది. నాకు తెలిసి ఈ సినిమా 1 కోటో 2 కోట్లో పెట్టవచ్చు. నిజంగా 1 కోటో 2 కోట్లు ఎంత వినోదాన్ని ఇచ్చిండు మనం.
చక్కగా చాలా అంటే కొంతమంది అంటున్నారు ఫస్ట్ హాఫ్ డల్ ఉంది, సెకండ్ హాఫ్ బాగుంది, అదేం లేదన్న. ఓవరాల్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎక్కడ కూడా మనం కామెడీ అయితే డౌన్ అవ్వదు, వేరే రేంజ్ లో ఉంటుంది, పడి పడి నవ్వుతారు అనమాట. అలాగే కొన్ని సీరియస్ సీన్స్ థింగ్స్ ఉంటాయి, ఆ థింగ్స్ కూడా చాలా సిల్లీగా మనకు చూపిస్తారనమాట. ఆయన ఎప్పుడో చెప్పాడు మీరు స్టోరీని ఎక్స్పెక్ట్ చేయకండి, అది ఇది లాజిక్స్ ఎక్స్టెండ్ చేయడం, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ నవ్వుతూ అన్నారు. సినిమాని అలాగే నవ్వించారు. 2.5 గంటల సేపు మేము చాలా నవ్వుతూ నిజంగా కడుపు నొప్పి వచ్చింది అనమాట, అంతలా ఉంది. ఎవడన్నా నవ్వుతూ పోతే ఏదైనా సినిమా ఉందంటే అది మ్యాడ్ సీక్వెల్ అనమాట. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా తమన బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న, చాలా బాగుంది. తమన్ అంటే బ్యాక్గ్రౌండ్ నాకు తెలియదు, బట్ ఇందాక ఎవరో చెప్పారు తమనని. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అలాగే స్వాతిరెడ్డి సాంగ్తో పాటు ఆ రేంజ్ ఐటమ్ సాంగ్స్ 2 ఉన్నాయి, ఫోక్ సాంగ్స్, ఒక పబ్లిక్ కోసం ఆడియన్స్ కోసం పెట్టినట్టుకున్నారు. ఆ సాంగ్స్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి. అలాగే స్వాతిరెడ్డి సాంగ్స్ కూడా చాలా బాగుంది. ముగ్గురు యాక్టింగ్ బాగుందండి. అలాగే లడ్డు గారికి అందరికి మించిన క్యారెక్టర్ ఏదైనా బాగుందంటే అది మాత్రం లడ్డు గారి క్యారెక్టర్. ఎంత నరకం చూస్తారో అంత ఫన్ ఉంటుంది అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది నాకైతే. ముఖ్యంగా యూత్కి కావచ్చు, ఫ్యామిలీస్కి కావచ్చు, అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనమాట ఇది. అలాగే యూత్ ఎవరైనా సరే కామెడీని ఇష్టపడిన ఎవరు ఉంటారు, సో పడి పడి నవ్వుతారు. ముఖ్యంగా అనుదీప్ సెకండ్ హాఫ్లో వచ్చిన అనుదీప్ క్యామియో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అనిపించింది. నిజంగా ఉన్న 2 నిమిషాలు కూడా పిచ్చి పిచ్చిగా నవ్విస్తాడు. సో ఆయన సినిమాలు తీయకుండా ఇలాంటి కామెడీ చూసి రోల్ చేసుకుంటే ఆయన బిగ్ ఫ్యాన్ అయిపోతారు అనమాట చాలా మంది. అన్న జాతిరత్నాలు మ్యాడ్ కన్నా మ్యాడ్ సీక్వెల్ డబుల్ ఉంటుంది అన్న, కామెడీ అయితే మాత్రం సూపర్ అనమాట. సో క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుంది, అది ఫోక్ రేంజ్ లో ఉంటుంది అనమాట, సూపర్ అనమాట. ఏదైనా మొత్తం 5 క్యారెక్టర్లు కూడా సూపర్ అని సినిమాతో పాటు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని కాదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ హైలైట్ అన్న సినిమా. ఎవరిని అక్కడ హీరో అని కాదు, తక్కువ ఎక్కువ అని కాదు, అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసి ఆడియన్స్ ని మాత్రం పిచ్చిగా నవ్వించారు. ఓవరాల్ గా సినిమా అయితే మాత్రం పక్క బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ఇదే రైలెట్ ఇలాగే వెళ్తే మాత్రం ఒక కామెడీ సినిమాతో 500 కోట్లు కూడా సత్తా ఉండడు మన కళ్యాణ్ కృష్ణ. పైకి 3 ఇస్తాం, పైకి ఒక 3 ఇవ్వచ్చు బ్రో, 3.25. నేను 3.5 to 4 అండి. అవుట్ ఆఫ్ 5 ఇస్తాను. 5కి 4 ఇస్తాను. రేటింగ్ అయితే 5కి 5 ఇచ్చేస్తాను. సూపర్ సినిమా, లేదు ఇంక ఎటువంటి మైనస్.